అందరికీ నమస్తే. ఈరోజు మనం హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్, ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి 2 మార్కెట్‌లో ట్రెండ్ రివర్సల్ సిగ్నల్స్ లాగా పనిచేస్తాయి. మరి చార్ట్స్‌లో ఈ క్యాండిల్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా ట్రేడ్ చేయాలి? అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హ్యామర్ క్యాండిల్ అయినా, హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అయినా అవి 2 డిఫరెంట్ క్యాండిల్స్ కాదు. యాక్చువల్‌గా అవి 2 ఒకే షేప్‌ని రిప్రజెంట్ చేస్తాయి. క్యాండిల్ ఫార్మ్ అయిన కాంటెక్స్ట్‌ని బట్టి అది హ్యామరా లేదా హ్యాంగింగ్ మ్యానా అని పిలుస్తాం. మార్కెట్ బాగా పడుతున్నప్పుడు ఇలాంటి క్యాండిల్స్ ఫార్మ్ అయితే మనం ఏమంటామంటే హ్యామర్ అంటాం. అదే మార్కెట్ బాగా పెరుగుతూ ఉన్నప్పుడు ఈ షేప్‌లో ఫార్మ్ అయ్యే క్యాండిల్స్‌ని హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్స్ అంటాం. సో ఒకే క్యాండిల్ బై సిగ్నల్ ఇస్తుంది, సెల్ సిగ్నల్ ఇస్తుంది. అది ఫార్మ్ అయిన లొకేషన్‌ని బట్టి. ఈ క్యాండిల్ షేప్ ఎలా ఉంటుందో చూద్దాం. బేసిక్‌గా ఈ క్యాండిల్‌కి ఇలా లాంగ్ లోయర్ విక్ ఉంటుంది. గ్రీన్, రెడ్ కలర్‌లో ఉన్న పార్ట్ ఆఫ్ ది క్యాండిల్‌ని మనం ఏమంటామంటే రియల్ బాడీ అంటాం. స్మాల్ రియల్ బాడీ, లాంగ్ లోయర్ విక్ ఆర్ లాంగ్ లోయర్ షాడో ఉంటే ఆ క్యాండిల్‌ని హ్యామర్ గాని, హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అని గాని పిలుస్తాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాండిల్ కలర్ డజంట్ మ్యాటర్. క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయినా, గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయినా డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఇక్కడ మనం ఇంపార్టెన్స్ ఇస్తుంది విక్‌కి, రియల్ బాడీకి కాదు. గ్రీన్ కలర్ క్యాండిల్ బేసిక్‌గా ఎప్పుడు ఫార్మ్ అవుతుందంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ఆ రోజు ఆ పర్టిక్యులర్ స్టాక్ పెరిగిందని చెప్తాం. సో అలా ఫార్మ్ అయ్యే క్యాండిల్‌ని మనం ఏమంటామంటే గ్రీన్ క్యాండిల్ అంటాం. అదే మనం రెడ్ క్యాండిల్ చూస్తే ఓపెనింగ్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది. సో రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు ఒక స్టాక్ హై ప్రైస్ దగ్గర ఓపెన్ అవుతుంది, లో ప్రైస్ దగ్గర క్లోజ్ అవుతుంది. సో హ్యామర్ క్యాండిల్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? మనం హ్యామర్ క్యాండిల్ కోసం ఫస్ట్ ఎప్పుడు వెతకాలంటే మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు హ్యామర్ క్యాండిల్ కోసం వెతకాలి. హ్యామర్ క్యాండిల్‌కి స్మాల్ రియల్ బాడీ ఉంటుంది. అది గ్రీన్ కలర్ రియల్ బాడీ అయినా అవ్వచ్చు, రెడ్ కలర్ రియల్ బాడీ అయినా అవ్వచ్చు. లాంగర్ లోయర్ విక్ ఉంటుంది ఇలా ఫామ్ అయిన క్యాండిల్‌ని మనం ఏం చెప్తామంటే బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ అంటాం. అంటే ప్రైస్ పడుతూ వచ్చింది. వన్స్ ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ బేరిష్ నుంచి బుల్లిష్ వైపు రివర్సల్ అవుతుంది కాబట్టి దీన్ని బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ అని పిలుస్తాం. ఈ క్యాండిల్‌ని హ్యామర్ అని ఎందుకు పిలుస్తామంటే ఈ క్యాండిల్ చూడ్డానికి అచ్చం ఒక హ్యాండిల్ పైన హ్యామర్ హెడ్ లాగా కనిపిస్తుంది. అందుకే ఈ క్యాండిల్‌ని హ్యామర్ క్యాండిల్ అని పిలుస్తారు. సో మరి హ్యామర్ క్యాండిల్‌ని ఎలా ట్రేడ్ చేయాలి? ఎక్కడ ఎంటర్ అవ్వాలి? మనం స్క్రీన్ పైన చూస్తున్న స్టాక్ చార్ట్ క్లియర్‌గా డౌన్ ట్రెండ్‌లో ఉంది. సో ఈ సర్కిల్ చేసిన క్యాండిల్ హ్యామర్ క్యాండిల్. రిస్క్ టేకింగ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఏ రోజైతే హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిందో ఆ రోజే ఎండ్ ఆఫ్ ది డే స్టాక్‌ని బై చేస్తారు. స్టాప్ లాస్ ఎక్కడ ప్లేస్ చేస్తారంటే హ్యామర్ క్యాండిల్ లో దగ్గర ప్లేస్ చేస్తారు. ఇంకా టార్గెట్ ఎక్కడ ప్లేస్ చేస్తారంటే స్టాప్ లాస్ 1% ఆన్ క్యాపిటల్ అయితే టార్గెట్ 2% ఆన్ క్యాపిటల్, 3% ఆన్ క్యాపిటల్. ఎవరెవరి కంఫర్టబుల్ రిస్క్ రివార్డ్ రేషియోతో వాళ్ళు ట్రేడ్ తీసుకుంటారు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది రిస్క్ టేకింగ్ ట్రేడర్స్ గురించి. కానీ కొంతమంది రిస్క్ అవర్స్ ట్రేడర్స్ ఉంటారు. రిస్క్ అవర్స్ ట్రేడర్స్ అంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేస్తారు. ప్రతి దానికి కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ తీసుకుంటారు. అంటే కన్ఫర్మేషన్ ఏంటంటే హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ హై పైన ప్రైస్ క్లోజ్ అయింది ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు. అందుకే ఇలా చేయడాన్ని ఏమంటారంటే రివర్సల్ సిగ్నల్ కన్ఫర్మేషన్ అంటారు. సో రిస్క్ అవర్స్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ బై చేస్తారు. ఇక్కడ ఎంట్రీ లెవెల్ మార్క్ చేసింది కదా, తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేస్తారు. తర్వాత వాళ్ళ రిస్క్ రివార్డ్ ని బేస్ చేసుకుని ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. 1:2 రిస్క్ రివార్డా, 1:3 రిస్క్ రివార్డా, దాన్ని బేస్ చేసుకుని ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఈ రిస్క్ అవర్స్ ట్రేడింగ్ మెథడాలజీ ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకున్న రిస్క్ పెరిగిపోతుంది. ఇది మనం తీసుకుంటున్న రిస్క్. సో మనం 1:2 రిస్క్ రివార్డ్ అచీవ్ చేయాలంటే దీనికి 2 టైమ్స్ స్టాక్ మూవ్ అవ్వాలి. అది ప్రాక్టికల్ గా కొంచెం కష్టం. సో నేను చెప్పేది ఏంటంటే రిస్క్ టేకింగ్ అప్రోచ్ కష్టమే, రిస్క్ అవర్స్ ట్రేడింగ్ కూడా. మరి హ్యామర్ క్యాండిల్ ని ఎలా ట్రేడ్ చేయాలంటే నేను ఫాలో అయ్యే ట్రేడింగ్ టెక్నిక్ చెప్తాను. హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ రోజు ట్రేడింగ్ సెషన్ అయిపోయిన తర్వాత ఈ క్యాండిల్ హై దగ్గర నేను జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేస్తాను. సో ఇది మనం తీసుకుంటున్న రిస్క్. ఇక్కడ మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. నేను ఎప్పుడు 1:2 రిస్క్ రివార్డ్ తో ట్రేడ్ చేస్తాను. సో మనం 1:2 అచీవ్ చేయాలంటే స్టాక్ మన రిస్క్ కి 2 టైమ్స్ మూవ్ అవ్వాలి. సో ఇది మనం తీసుకుంటున్న రిస్క్, ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రివార్డ్. ఇలా నేను హ్యామర్ క్యాండిల్ ని ట్రేడ్ చేస్తాను. ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఈ ప్రైస్ యాక్షన్ వెనుకున్న మార్కెట్ సైకాలజీని మనం అర్థం చేసుకోగలిగితే ట్రేడింగ్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హ్యామర్ క్యాండిల్ వెనకాల ఉన్న మార్కెట్ సైకాలజీ ఏంటో చూద్దాం. సో ఒక హ్యామర్ క్యాండిల్ చూడ్డానికి ఇలా కనిపిస్తుంది. ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఇది క్యాండిల్ హై, ఇది క్యాండిల్ లో. సో మనం రెడ్ కలర్ క్యాండిల్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా హ్యామర్ క్యాండిల్ కి రెడ్ కలర్ క్యాండిలా, గ్రీన్ కలర్ క్యాండిలా డజంట్ మ్యాటర్. ఎందుకంటే మనం ఇక్కడ ఓన్లీ లాంగర్ లోయర్ విక్ గురించి ఆలోచిస్తున్నాం. గ్రీన్ కలర్ క్యాండిల్ అనుకోండి, ఇది ఓపెనింగ్ ప్రైస్ అవుతుంది, ఇది క్లోజింగ్ ప్రైస్ అవుతుంది. అంతే తేడా. ఇది హ్యామర్ క్యాండిల్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం. కానీ ఎప్పుడు కూడా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు
టెక్స్ట్ బుక్ ప్యాటర్న్స్ ఎప్పుడు కూడా మనం యాక్చువల్ చార్ట్స్‌లో చూడలేదు. ప్రాక్టికల్ సినారియోస్‌లో ఇలా స్మాల్ అప్పర్ విక్ ఉన్నా కూడా ఏం కాదు. అప్పుడు ఇలా ఫార్మ్ అయిన క్యాండిల్‌ని ఏమంటారంటే బుల్లిష్ పిన్ బార్ అంటారు. బుల్లిష్ పిన్ బార్ అయినా, హ్యామర్ అయినా మనం ఆలోచించాల్సింది పేర్ల గురించి కాదు. దాని వెనకాల ఉన్న మార్కెట్ సైకాలజీ గురించి. సో ఇది హై, ఇది క్లోజ్, ఇది లో. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సెల్లర్స్ స్టాక్‌ని సెల్ చేస్తూ వచ్చారు. ఇలా స్టాక్ ఇంట్రాడేలో పడిపోతూ వచ్చింది. ఇలా ఇక్కడ డేలో ఫామ్ అయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే బయ్యర్స్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారు. ప్రైస్‌ని ఇలా పైకి పుష్ చేశారు. ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది. సో మార్కెట్ ఇలా ఇక్కడ ఓపెన్ అయింది. సెల్లర్స్ డామినేషన్ ఉంది. ఇక్కడ లో హిట్ అయింది. తర్వాత బయ్యర్స్ వచ్చారు. నౌ బయ్యర్స్ ప్రైస్‌ని ఇక్కడ క్లోజ్ చేశారు. ఈరోజు యాక్షన్‌ని సమ్మరైజ్ చేస్తే ఫస్ట్ సెల్లర్స్ యాక్టివ్‌గా ఉన్నారు. తర్వాత సెల్లర్స్ యాక్షన్‌ని కౌంటరాక్ట్ చేస్తూ బయ్యర్స్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారు. సో ఎండ్ ఆఫ్ ది డే మనం ఎవరి ప్రెజెన్స్‌ని స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యాము అంటే బయ్యర్స్ ప్రెజెన్స్‌ని ఫీల్ అయ్యాం. సో ఇప్పటిదాకా మనం హ్యామర్ క్యాండిల్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. హ్యామర్ క్యాండిల్, హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ 2 ఎగ్జాక్ట్‌లీ సేమ్ క్యాండిల్స్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే హ్యామర్ క్యాండిల్ మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు కనిపిస్తుంది. హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు కనిపిస్తుంది. హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్‌కి లాంగ్ లోయర్ విక్ ఉంటుంది. ఇలా మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా స్మాల్ అప్పర్ విక్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ స్మాల్ అప్పర్ విక్ ఉంటుంది. కొన్నిసార్లు ఉండకపోవచ్చు. టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏంటంటే ఈ అప్పర్ విక్ ఆర్ అప్పర్ షాడో అసలు ఉండకూడదు అని టెక్స్ట్ బుక్స్ చెప్తాయి. బట్ ప్రాక్టికల్‌గా ఎప్పుడు కూడా ఫార్మ్ అయ్యే క్యాండిల్స్ అలా ఉండవు. మరి హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే మార్కెట్ కంటిన్యూయస్‌గా 3-4 డేస్ నుంచి పెరుగుతూ వచ్చింది. సడెన్‌గా మార్కెట్‌లోకి సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. మన బుల్లిష్ ట్రెండ్ ప్రమాదంలో పడిపోయింది. మన బుల్లిష్ ట్రెండ్ క్లైమాక్స్‌కి వచ్చేసింది అని చెప్తుంది కాబట్టి ఈ క్యాండిల్‌ని ఏమని పిలుస్తారంటే హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అని పిలుస్తారు. సో హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్‌ని ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. మనం చూస్తున్న చార్ట్‌లో మార్కెట్ ఇలా కంటిన్యూయస్‌గా పెరుగుతుంది 4 డేస్ నుంచి. సడెన్‌గా హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్‌ని బేరిష్ రివర్సల్ క్యాండిల్ అని పిలుస్తాం. ఎందుకంటే మార్కెట్ పెరుగుతోంది. ఈ క్యాండిల్ ఫార్మ్ అవుతూనే మార్కెట్ తన డైరెక్షన్ బుల్లిష్ నుంచి బేరిష్‌గా మారిపోయింది. ఈ క్యాండిల్ లో బ్రేక్ చేస్తూనే మనం షార్ట్ చేయొచ్చు. అంటే షార్ట్ సెల్ చేయొచ్చు. ఈ క్యాండిల్ హై దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి. సో మనకు నచ్చిన రిస్క్ రివార్డ్ రేషియోతో 1:2 కానీ 1:3 కానీ మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మార్కెట్‌లో యాక్చువల్‌గా ఏం జరుగుతుంది? సో 3 రోజులుగా ప్రైస్ ఇలా పెరుగుతూ వచ్చింది. 4th డే కూడా ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది. ప్రీవియస్ 3 డేస్ లాగా బయ్యర్స్ కంట్రోల్‌లో ఉన్నారు మార్కెట్‌లో. కానీ సడెన్‌గా సెల్లర్స్ వచ్చారు. ప్రైస్ ఇలా కిందకి పుష్ చేశారు. ఆ రోజుకి డేలో ఫామ్ అయిపోయింది. కానీ తర్వాత మళ్ళీ బయ్యర్స్ వచ్చారు. ప్రైస్ పెరిగింది. మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ గమనిస్తే 4th డే ప్రైస్‌ని గ్యాప్ అప్ చేసి బయ్యర్స్ కంట్రోల్‌లో ఉన్నారు. తర్వాత సెల్లర్స్ కంట్రోల్ తీసుకున్నారు. ఫైనలీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ బయ్యర్స్ కంట్రోల్ తీసుకున్నారు. ఈ 4th డే ప్రైస్ యాక్షన్ మనం గమనిస్తే మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు బయ్యర్స్ కంట్రోల్‌లో ఉన్నారు. మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పుడు కూడా బయ్యర్సే కంట్రోల్‌లో ఉన్నారు. కానీ ఇన్ బిట్వీన్ 4 డేస్ మార్కెట్ పెరిగిన తర్వాత 4th డే సెల్లర్స్ ప్రెజెన్స్ కనిపించింది మనకి. సో డెఫినెట్‌గా మనం దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకోవాలి. సో అందుకోసమే ఈ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్‌ని బేరిష్ రివర్సల్ క్యాండిల్ అని పిలుస్తాం. ఇప్పుడు హ్యామర్ క్యాండిల్‌ని, హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్‌ని కంపేర్ చేసి చూద్దాం. ఎలా అయితే మనం చార్ట్‌లో గమనిస్తున్నామో స్టాక్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు మనం హ్యామర్ క్యాండిల్‌ని స్పాట్ చేయాలి. అలాగే మనం అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు మాత్రమే హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ కోసం వెతకాలి. సో మనకి హ్యామర్ ఇచ్చే సిగ్నల్ ఎలాంటి సిగ్నల్ అంటే బుల్లిష్ సిగ్నల్. అంటే వన్స్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ పెరగబోతోంది అని మనకి హింట్ ఇస్తుంది. మనకి హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఇచ్చే సిగ్నల్ ఏంటంటే బేరిష్ సిగ్నల్. అంటే హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ పడిపోబోతోంది అని మనకు ఒక చిన్న వార్నింగ్ ఇస్తుంది. సో మనం ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాం హ్యామర్ క్యాండిల్ షేప్ అయినా హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ షేప్ అయినా రెండు కూడా సేమ్. ఇది చాలా ఇంపార్టెంట్. కన్ఫర్మేషన్. హ్యామర్ క్యాండిల్‌కి కన్ఫర్మేషన్ కావాలా? హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్‌కి కన్ఫర్మేషన్ కావాలా? హ్యామర్ క్యాండిల్‌కి కన్ఫర్మేషన్ తీసుకుంటే మంచిది. ఇట్ ఈస్ రికమెండెడ్. బట్ కన్ఫర్మేషన్ లేకపోయినా పర్వాలేదు, మనం బై చేయొచ్చు. హ్యామర్ క్యాండిల్ చూస్తూనే అదే రోజు మనం ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ నేను అలా చేయను. హ్యామర్ క్యాండిల్ హైని ట్రిగ్గర్ ప్రైస్‌గా చూస్ చేసుకొని ఆ ప్రైస్ క్రాస్ చేసిన తర్వాత నేను బై చేయడానికి ట్రై చేస్తాను. బట్ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్‌కి కన్ఫర్మేషన్ చాలా చాలా కంపల్సరీ. ఎందుకంటే ప్రైస్ పెరుగుతోంది. ఈవెన్ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు కూడా స్టార్టింగ్‌లో బయర్స్ కంట్రోల్‌లో ఉన్నారు. క్లోజింగ్‌లో కూడా బయర్స్ కంట్రోల్‌లో ఉన్నారు. ఓన్లీ బిట్వీన్ ద సెషన్ సెల్లర్స్ వచ్చారు. సెల్లర్స్ ప్రెజెన్స్‌ని మనం ఫీల్ అయ్యాం. ఇట్ ఈస్ జస్ట్ ఎ వార్నింగ్. సో వార్నింగ్‌కి కన్ఫర్మేషన్ కంపల్సరీ. సో హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ లో బ్రేక్ చేస్తేనే మనం షార్ట్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి.